కేంద్ర ప్రభుత్వము 15 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని నివారించే వ్యాక్సిన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిందనమాట. ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకోసం అనంటే ఒక వ్యాక్సిన్ కానీ పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా తీసుకోవాలా అని అంటే 4 వ్యాక్సిన్ అయితే మీకు 5,000 వరకు పడుతుంది. అదే 9 వ్యాక్సిన్ అయితే మీకు 10,000 వరకు పడుతుంది అనమాట. యూజువల్లీ 15 సంవత్సరాల లోపల ఉండే అమ్మాయిలకి 2 డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది. 15 సంవత్సరాలు దాటితే మనం 3 డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఉచితంగా 1 డోస్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. మామూలుగా మనము 2 డోసెస్ తీసుకుంటే మనకు 99.9% వరకు ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అట్లీస్ట్ 1 డోస్ తీసుకోవడం వల్ల మనకు 90% వరకు ప్రొటెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏమనంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఇచ్చే వ్యాక్సిన్ వచ్చేసి గార్డాసిల్ 4 అని చెప్తున్నారు. మనకి ఇంకా అఫీషియల్గా రాలేదు, 4 ఇస్తారని చెప్తున్నారు. అది వచ్చేసేసి మనకు క్యాన్సర్ కారకమైనటువంటి హెచ్పివి టైప్స్ 16 and 18ని అలాగే పులిపిర్లు కాజ్ చేస్తాయన్నమాట. అటువంటి టైప్స్ వచ్చేసేసి 6 and 11 అనమాట. ఈ 4 నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట గార్డాసిల్ 4 అన్నదైతే. కాబట్టి పిల్లలందరూ కూడా మీ దగ్గరలో ఉన్న పిహెచ్సిస్ ఉంటాయి కదా, ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి కదా, వాటిల్లో కనుక్కొని మీ ఇంటి దగ్గర ఉన్న నర్సెస్ని, గవర్నమెంట్ నర్సెస్ని కనుక్కుంటే ఎప్పటి నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ అందరూ కూడా తీసుకోవాలండి. 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ కూడా మినిమం 1 డోస్ అన్నా తీసుకోండి. గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చేది ఫ్రీగా ఇస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ.